వెల్కమ్ టు అలుగోల శ్రీనివాస్ బాటనీ క్లాస్. ఈ క్లాస్లో మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బాటనీ యూనిట్ 1 డైవర్సిటీ ఇన్ ది లివింగ్ వరల్డ్ ఇంట్రడక్షన్ పార్ట్ చెప్పుకుంటున్నాం. డియర్ స్టూడెంట్స్, డియర్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అండ్ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన వాళ్ళు కూడా, ఎంసెట్ కోసం, నీట్ కోసం ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కూడా ఈ బాటనీ ఆడియో లెసన్స్ ద్వారా బాటనీ ఆడియో లెసన్స్ వినడం వల్ల మీరు సబ్జెక్ట్ నేర్చుకోవచ్చు. ఈ చాప్టర్ వైజ్ మనం టెక్స్ట్ బుక్ ప్రకారం, అకాడమీ టెక్స్ట్ బుక్ ప్రకారం చాప్టర్ వైజ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. దాని ప్రకారం మీరు వింటూ మీ దగ్గర ఉన్నటువంటి బుక్స్లో ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఎంసెట్, నీట్ వెళ్ళే వాళ్ళు ఈ టాపిక్ పైన బిట్స్ తీసి మీరు మీ దగ్గర ఏమైనా బుక్స్ ఉంటే ఆ బుక్స్లో ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఇవి విన్న తర్వాత. కాబట్టి టెక్స్ట్ బుక్ ప్రకారం, అకాడమీ టెక్స్ట్ బుక్ ప్రకారం ఎక్స్ప్లెనేషన్, లెసన్ వైజ్ ఆడియో లెసన్స్ ఉంటాయి. ఓకే, ఇది మనకు యూనిట్ 1 ఇంట్రడక్షన్ పార్ట్ చూద్దాం. డైవర్సిటీ ఇన్ ది లివింగ్ వరల్డ్. బయాలజీ ఈజ్ ది సైన్స్ ఆఫ్ లైఫ్ ఫార్మ్స్ అండ్ లివింగ్ ప్రాసెసెస్. బయాలజీ ఈజ్ ది సైన్స్ ఆఫ్ లైఫ్ ఫార్మ్స్ అండ్ లివింగ్ ప్రాసెస్. అంటే బయాలజీ అంటే సైన్స్ ఆఫ్ లైఫ్ ఫార్మ్స్ అంటే జీవుల గురించి తెలిపేది, మరియు లివింగ్ ప్రాసెస్ అంటే జీవక్రియల గురించి, జీవులలో జరిగే వివిధ రకాల జీవన పద్ధతుల గురించి, జీవక్రియల గురించి తెలిపేదని ఇక్కడ చెప్తున్నాడు. ద లివింగ్ వరల్డ్ కంప్రైజెస్ ఎన్ అమేజింగ్ డైవర్సిటీ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్. మనకి యూనిట్ హెడ్డింగ్లోనే కనిపిస్తుంది డైవర్సిటీ ఇన్ ది లివింగ్ వరల్డ్. కాబట్టి డైవర్సిటీ అంటే డిఫరెంట్ ఆర్గానిజమ్స్. మన ఈ భూమిపైన ప్లాంట్స్, ఎనిమల్స్ తీసుకుంటే మనకు ఒక మిలియన్స్ ఆఫ్ స్పీసీస్ ఉంటాయి. ప్లాంట్స్, ఎనిమల్స్ నంబర్ ఆఫ్ స్పీసీస్ మిలియన్స్ ఆఫ్, సుమారుగా మనకు 7 మిలియన్ స్పీసీస్ అని మనం లోయర్ క్లాస్లో చెప్పుకుంటాం. అట్లా ఆ విధంగా చాలా మిలియన్స్ ఆఫ్ స్పీసీస్ ఉంటాయి ప్లాంట్స్లో, ఎనిమల్స్లో. ఆ విధంగా డిఫరెంట్ స్పీసీస్, ఆ విధంగా వాటి మధ్య భేదాలు ఉండడమే మనం డైవర్సిటీ అని చెప్తాం. సో ఇక్కడ ఏమంటారు, ద లివింగ్ వరల్డ్ కంప్రైజెస్ ఎన్ అమేజింగ్ డైవర్సిటీ. చాలా డైవర్సిటీ కలిగి ఉంటుంది ఈ లివింగ్ ఆర్గానిజమ్స్ మధ్య అని మీనింగ్ అన్నట్టు. అర్లీ మ్యాన్ కుడ్ ఈజీలీ పర్సీవ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇనానిమేట్ మ్యాటర్ అండ్ లివింగ్ ఆర్గానిజమ్స్. అంటే ఆదిమానవుడు, అర్లీ మ్యాన్ అంటే ఆదిమానవుడు ఈజీగా అతను గ్రహించాడు. ఏం గ్రహించాడంటే డిఫరెన్స్ బిట్వీన్ ద ఇనానిమేట్ అంటే ఏంటంటే లైఫ్లెస్ అన్నట్టు. ఇనానిమేట్ అంటే లైఫ్లెస్ థింగ్స్ ఏముంటాయి, ప్రాణం లేనివి. మీనింగ్ ఇనానిమేట్ అంటే ప్రాణం లేని, అంటే జీవం లేనివి, ప్రాణం లేనివి. అంటే గాలి, నీరు, సముద్రాలు, మంట, ఇవన్నీ పంచభూతాలు అంటాం కదా, అవన్నీ కూడా ప్రాణం లేనివి. ఇనానిమేట్ మ్యాటర్ అండ్ లివింగ్ ఆర్గానిజమ్స్. లివింగ్ ఆర్గానిజమ్స్ అంటేనేమో ప్రాణం ఉన్నాయి. అంటే ప్రాణం ఉన్న జీవులకు ప్రాణం లేని వాటికి మధ్య తేడాను ఆదిమానవుడు ఎప్పుడో గ్రహించాడని ఇక్కడ చెప్తున్నాడు. ఓకే, అర్లీ మ్యాన్ డిఫైన్డ్ సమ్ ఆఫ్ ది ఇనానిమేట్ మ్యాటర్. ఆదిమానవుడు, అప్పట్లో పూర్వం ఉన్నటువంటి మానవుడు చెప్పాడు దేని గురించి అంటే ఇనానిమేట్ మ్యాటర్, లైఫ్లెస్ మ్యాటర్ గురించి కొన్ని చెప్పాడు. ఎగ్జాంపుల్ మనకు విండ్, సీ, ఫైర్ ఎక్సెట్రా. గాలి, సముద్రంలో ఉన్నటువంటి వాటర్ అన్నట్టు, ఫైర్, మంట, ఇవన్నీ కూడా ప్రాణం లేనివి, వాటికి ప్రాణం లేవని గుర్తించాడు. అండ్ సమ్ అమాంగ్ ద ఎనిమల్స్ అండ్ ప్లాంట్స్. అంతేకాకుండా ప్లాంట్స్, ఎనిమల్స్ను కూడా అతను అబ్జర్వ్ చేశాడు. ప్లాంట్స్, ఎనిమల్స్ గురించి కూడా అతను అప్పుడే గుర్తించాడు. ఏ కామన్ ఫీచర్ ఆఫ్ ఆల్ సచ్ ఫార్మ్స్, ఇనానిమేట్ అండ్ యానిమేట్ ఆబ్జెక్ట్స్, వాజ్ ద సెన్స్ ఏవ్ ఆర్ ఫియర్ దట్ దే ఎవోకుడ్. వాటి మధ్య భేదాన్ని కూడా తను ఆదిమానవుడు అప్పుడు అబ్జర్వ్ చేశాడు. ద డిస్క్రిప్షన్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఇంక్లూడింగ్ హ్యూమన్ బీయింగ్స్ బిగెన్ మచ్ లేటర్ ఇన్ హ్యూమన్ హిస్టరీ. అంటే లివింగ్ ఆర్గానిజమ్స్ గురించి మెల్లమెల్లగా చాలా స్లోగా తెలుసుకోవడం జరిగింది. స్టార్టింగ్లో ఈ ఇనానిమేట్ మ్యాటర్ గురించి, ప్రాణం లేని వాటి గురించి తెలుసుకున్నాడు. తర్వాత హ్యూమన్ బీయింగ్ అంటే మానవుల గురించి చాలా మెల్లమెల్లగా తెలుసుకోవడం జరిగిందని ఇక్కడ చెప్తున్నాడు అన్నట్టు. ఓకే, సొసైటీస్ విచ్ ఇంక్లూడ్ ఇన్
ఆర్థ్రోపోసెంట్రిక్ వ్యూ ఆఫ్ బయాలజీ కుడ్ రిజిస్టర్ లిమిటెడ్ ప్రోగ్రెస్ అండ్ బయాలజికల్ నాలెడ్జ్. లిమిటెడ్ ప్రోగ్రెస్ అంటే మెల్లమెల్లగా క్రమక్రమం చాలా స్లోగా డెవలప్మెంట్, అంటే స్లోగా అన్ని విషయాలు కనుక్కోవడం జరిగిందని ఇక్కడ చెప్తున్నాడు. సిస్టమేటిక్ అండ్ మోనుమెంటల్ డిస్క్రిప్షన్ ఆఫ్ లైఫ్ ఫార్మ్స్ బ్రాట్ ఇన్ అవుట్ నెసెసిటీ. డీటెయిల్ సిస్టమ్ ఆఫ్ ఐడెంటిఫికేషన్, నామిక్లేచర్ అండ్ క్లాసిఫికేషన్. కాబట్టి ఈ ఏవైతే ఆదిమానవుడు గుర్తించాడో జీవులను, ఆ జీవుల మధ్య గురించి వాటికి డీటెయిల్గా ఐడెంటిఫికేషన్ అనేది ఒక సిస్టమ్ ఏర్పడ్డది. ఐడెంటిఫికేషన్ చేయడం, వాటికి నామిక్లేచర్ అంటే పేర్లు ఇవ్వడం, వాటిని క్లాసిఫై చేయడం, వీటికి ప్రాధాన్యత ఏర్పడ్డది అన్నట్టు. ఇంపార్టెన్స్ అంటే నెసెసిటీ అంటే ఇంపార్టెన్స్ ఏర్పడ్డది. ఎందుకంటే చాలా రకాల జీవులను కనుక్కున్నాడు కాబట్టి వాటి మధ్య చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి కాబట్టి అది ఒక ఇంపార్టెన్స్గా ఏర్పడ్డది. కాబట్టి ఐడెంటిఫికేషన్, నామిక్లేచర్, క్లాసిఫికేషన్ పైన ఫోకస్ చేశారు వీళ్ళు. లివింగ్ ఆర్గనిజమ్స్ షేర్ సిమిలారిటీస్ అమాంగ్ దెమ్సెల్వ్స్ బోత్ హారిజాంటల్లీ అండ్ వర్టికల్లీ. దట్ ఆల్ ప్రజెంట్ డే లివింగ్ ఆర్గనిజమ్స్ ఆర్ రిలేటెడ్ టు ఈచ్ అదర్ అండ్ ఆల్సో ఆల్ ఆర్గనిజమ్స్ దట్ ఎవర్ లైవ్డ్ ఆన్ దిస్ ఎర్త్. డిఫరెంట్ టైప్ ఆఫ్ లివింగ్ ఆర్గనిజమ్స్ ఈ భూమి పైన జీవిస్తున్నాయి అని చెప్తున్నారు. యాజ్ ఏ రివెలేషన్ విచ్ హంబుల్డ్ మ్యాన్ అండ్ లెడ్ కల్చరల్ మూవ్మెంట్స్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ. ఇప్పుడు ప్రజెంట్ తీసుకుంటే ఈ బయోడైవర్సిటీ అంటే ఈ భూమిపై ఉన్నటువంటి బయోడైవర్సిటీ అంటే వాటి మధ్య ఉన్నటువంటి రకరకాల స్పీసీస్ అన్నట్టు. బయోడైవర్సిటీ, బయో అంటే జీవులు, డైవర్సిటీ అంటే వేరియేషన్స్, జీవుల మధ్య ఉన్నటువంటి వేరియేషన్స్ అంటే వాటి మధ్య చాలా తేడాలు ఏవైతే ఉంటాయో ఆ స్పీసీస్ టు స్పీసీస్ కానీ మిలియన్స్ ఆఫ్ స్పీసీస్ ఉంటాయి ప్లాంట్స్లో కానీ ఎనిమల్స్లో కానీ, నెంబర్ ఆఫ్ స్పీసీస్ ఈ భూమిపై ఉంటాయి. వాటి మధ్య ఉన్నటువంటి తేడాలు బయోడైవర్సిటీని, ఆ విధంగా అన్ని రకాల స్పీసీస్ బ్రతికున్నప్పుడే వాటి మధ్య ఒక బ్యాలెన్స్ అనేది ఉంటుంది. దాన్ని కన్జర్వేషన్ అంటే కాపాడడం పైన ఇప్పుడిప్పుడే దృష్టి పెట్టారని ఇక్కడ చెప్తున్నాడు. ఇన్ ద ఫాలోయింగ్ చాప్టర్స్ ఆఫ్ దిస్ యూనిట్, ఇక్కడ ఏమంటుంటే ఈ మనది యూనిట్ 1 చూస్తున్నాం ఇప్పుడు మనం, డైవర్సిటీ ఇన్ ది లివింగ్ వరల్డ్. టెక్స్ట్ బుక్ ప్రకారం, అకాడమిక్ టెక్స్ట్ బుక్ ప్రకారం మనం యూనిట్ 1లో ఇంట్రడక్షన్ పార్ట్ అయినటువంటి డైవర్సిటీ ఇన్ ది లివింగ్ వరల్డ్ చూస్తున్నాం. ఈ యూనిట్లో ఏముంటుందని చెప్తున్నాడు. ఇన్ దిస్ యూనిట్ యూ విల్ గెట్ ఏ డిస్క్రిప్షన్ ఇంక్లూడింగ్ క్లాసిఫికేషన్ గురించి ఉంటుందంట. తర్వాత క్లాసిఫికేషన్ గురించి డిస్క్రిప్షన్ ఉంటుంది. తర్వాత క్లాసిఫికేషన్ ఆఫ్ ఆర్గానిజమ్స్ అంటే జీవుల యొక్క క్లాసిఫికేషన్ ఫ్రమ్ ఏ టాక్సానమిక్ పర్స్పెక్టివ్. వాటిని ఒక సిస్టమేటిక్గా ఏ విధంగా క్లాసిఫికేషన్ చేస్తారు అవన్నీ కూడా ఈ లెసన్లో మనం ఈ యూనిట్ 1లో తెలుసుకోబోతామని ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక యూనిట్ 1 ఇంట్రడక్షన్ పార్ట్లో తీసుకుంటే మీకు పేజ్ టర్న్ చేస్తే టెక్స్ట్ బుక్లో ఒక సైంటిస్ట్ నేమ్ కూడా ఇచ్చాడు. ఆ సైంటిస్ట్ తీసుకుంటే మనకు ఎర్నస్ట్ మేర్ ERNST, ఆర్ సైలెంట్ ఉంది ఇక్కడ, ERNST MAYR, ఎర్నస్ట్ మేర్, ద హార్వర్డ్ యూనివర్సిటీ ఎవల్యూషనరీ బయాలజిస్ట్ హూ హ్యాస్ బీన్ కాల్డ్ ద డార్విన్ ఆఫ్ ది 20th century. ఇది అండర్లైన్ చేసుకోవాలి మీరు, ఎంసెట్ ప్రిపేర్ అయ్యే విద్యార్థులు. ద డార్విన్ ఆఫ్ ది 20th century, హూ ఈజ్ ద డార్విన్ ఆఫ్ ది 20th century అని క్వశ్చన్ వస్తే ఇది గుర్తుంచుకోవాలి. ఎర్నస్ట్ మేర్ ERNST MAYR, అది అండర్లైన్ చేసుకోండి టెక్స్ట్ బుక్లో. ఇతని సైంటిస్ట్ పేరు కూడా ద డార్విన్ ఆఫ్ ది 20th century అంటారు. ఇతని ఎవరు? ఎర్నస్ట్ మేర్ అనే సైంటిస్ట్ ద డార్విన్ ఆఫ్ ది 20th century. ఓకే, ఎర్నస్ట్ మేర్ ద హార్వర్డ్ యూనివర్సిటీ ఎవల్యూషనరీ బయాలజిస్ట్ హూ హ్యాస్ బీన్ కాల్డ్ ద డార్విన్ ఆఫ్ ది 20th century. ఇలాంటి బిట్స్ మీరు ఫోకస్ చేయాలి. వాజ్ వన్ ఆఫ్ ది 100 greatest scientists of all times. He almost single-handedly made the origin of species diversity the central question of evolutionary biology that it is today. ఇతను స్టార్టింగ్లో మరి ఈ విధంగా ఈ జీవుల మధ్య ఉన్నటువంటి భేదాల గురించి ఫోకస్ చేసిండు, దానిపైన రీసెర్చ్ చేశాడని చెప్తుండ్రు అందరూ సైంటిస్టులు. ఇతను చాలా స్టార్టింగ్లో ఇక్కడ ఇచ్చారు మీకు డయాగ్రామ్లో కూడా ఈ పేజ్లో 1904 to 2004, 1904 నుంచి ఇతని జీవితకాలం 2004 వరకు 2004 వరకు జీవించాడు. కాబట్టి ఇలాంటి విషయాలపైన ఫోకస్ చేయండి. ఇది ఇంట్రడక్షన్ పార్ట్. మనం నెక్స్ట్ క్లాస్లో చాప్టర్ 1 ద లివింగ్ వరల్డ్ గురించి చెప్పుకుందాం. డియర్ స్టూడెంట్స్, డియర్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్, మీకు ఐపీ నేర్చుకునే వాళ్ళకు కూడా ఇది మీకు
వింటే ఉపయోగపడుతుంది. కాబట్టి ఆడియో లెసన్స్ కాబట్టి ఈజీగా ఉంటుంది. మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వినొచ్చు, లేకపోతే మీ టీవీ కనెక్ట్ చేసి కానీ, లేకపోతే డైరెక్ట్ ఫోన్ ద్వారా కానీ వింటూ కూడా మీరు వాకింగ్ చేసుకుంటూ అలా టైం ఉన్నప్పుడు వింటూ ఉంటే సబ్జెక్ట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. తర్వాత ఎంసెట్ నీట్ ప్రిపేర్ అయ్యే విద్యార్థులు కూడా ఈ వినడం వల్ల మీకు ఈజీగా బిట్స్ అనేవి కవర్ అవుతుంది. లెసన్ వైజ్ ఉంటాయి కాబట్టి ఈ లెసన్ ఒకసారి విన్న తర్వాత మీరు మీ దగ్గర ఉన్నటువంటి ప్రాక్టీస్ మెటీరియల్ కానీ బిట్స్ ఉంటాయి కదా, ఆప్షనల్స్ ఇట్లా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, అవన్నీ మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. చాప్టర్ వైజ్గా ప్రాక్టీస్ చేసుకుంటే ఈజీ అవుతుంది అన్నట్టు. ఓకే, కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.